భయ్యా అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే వార్ 2 ట్రైలర్ అయితే వచ్చింది. నిజంగా వేరే లెవెల్ అని చెప్పాలి. నాకు మెయిన్గా అనిపించింది ఏంటి అంటే ఎన్టీఆర్ గారు హీరోనా విలనా, గెస్ట్ రోల్ అన్నారు, మొత్తం ట్రైలర్ మొత్తం ఆయనే కనిపిస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటి, చాలా డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి నాకు. మెయిన్గా ఏంటి అంటే హీరో క్యారెక్టర్ హృతిక్ రోషన్ గారు చేస్తున్నారు, బట్ మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏంటి? స్టార్టింగ్ వార్ 2 అనౌన్స్మెంట్ అయినప్పుడు గెస్ట్ రోల్ అన్నారు, అది ఎంతవరకు రియల్? ట్రైలర్లో ఆల్మోస్ట్ మొత్తం ఎన్టీఆర్ గారిని చూపించారు. అది ఓన్లీ తెలుగులో మిగతా లాంగ్వేజెస్లో హైప్ రావడం కోసమేనా? ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వన్ మోర్, ట్రైలర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే ఆ విజువల్స్ కానీ, ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్తో ట్రైలర్ ఆల్మోస్ట్ మొత్తం వచ్చేయడం అనేది వేరే లెవెల్ ప్రౌడ్ అనమాట. ఎందుకు అంటే ఒకనొక టైంలో మన టాలీవుడ్ని చాలా తక్కువగా చూసే ఒక బాలీవుడ్ ఇప్పుడు మన డైరెక్టర్లతో వర్క్ చేయడం కానీ, మన హీరోలతో వర్క్ చేయడానికి కానీ చాలా ఇష్టపడుతున్నారు. చాలా డేస్ తర్వాత బాలీవుడ్లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ ఇది. ఎందుకంటే వార్ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు. సో వార్ 2 మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని షార్ట్స్ అయితే అసలు విజువల్ వైజ్ చాలా బాగున్నాయి. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హృతిక్ రోషన్ గారు చాలా హైట్ ఉంటారు, మంచి ఫిజిక్ ఉంటుంది, చాలా గట్టి కట్అవుట్ ఆయన. బట్ ఎన్టీఆర్ గారు షార్ట్ ఉన్నా కూడా లుక్ వైజ్ చాలా బాగుంటారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. బట్ వీళ్ళిద్దరూ ఎలా మ్యాచ్ చేస్తారు, వీళ్ళిద్దరు ఫైట్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ డైలాగ్స్ వర్షన్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని అయితే ఒక చిన్న క్యూరియాసిటీని ట్రైలర్లో ఇంక్లూడ్ అయితే చేశారు. ఇంకోటి బీజిఎం గురించి చెప్పాలి, అసలు వింటుంటేనే గూజ్ బంప్స్ వచ్చేస్తుంది. థియేటర్లో వార్ 2 ట్రైలర్ చూసిన ఎవడైనా సరే ఏముందరా అస్సలు వేరే లెవెల్ ఉంది అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు. అంత బాగా అనిపించింది నాకు. బట్ సినిమా ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ గారు ఎంత డ్యూరేషన్ ఉంటారు, దాంట్లో ఆయన చేసిన క్యారెక్టర్ హీరోనా విలనా, ఎలా ఉండబోతుంది అనే దానికోసం టాలీవుడ్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.